అందరికీ నమస్కారం. జనగామ జిల్లా వ్యవసాయ జిల్లా. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఈ యాసంగి పంటలు వేసినటువంటి వరి పంట ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం వలన, రిజర్వాయర్లు చెరువులు నింపకపోవడం వలన భూగర్భ జలాలు అడగట్టి జనగామ జిల్లాలో ప్రాథమిక అంచనా సుమారు వేసినటువంటి పంటలో 40% వరకు పంటలు ఎండిపోయినాయి. కాబట్టి ఈ ఎండినటువంటి పంటలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎండిన పంటలన్నింటినీ కూడా ఎన్యూమరేషన్ చేయించి ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మార్చి 13వ తారీఖు నాడు జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పంటలు ఎండినటువంటి రైతులందరూ కూడా వారి వివరాలతో 13వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి జనగామ జిల్లా రైతాంగం రావాలని, అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమానికి పోరాటానికి సహకరించాలని సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం.